విశ్లేషకులు కోటేశ్వర గారితో మాట్లాడదాం. కోటేశ్వర గారు, వైఎస్ఆర్ హయాంలో తప్ప కాంగ్రెస్ సీఎం అయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కావచ్చు, అలాగే ఇప్పుడు సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి హయాంలో కావచ్చు, అనూహ్య పరిణామాలు చివరి క్షణంలో జరుగుతున్నటువంటివి మనం చూస్తూ ఉన్నాము. అంటే లోకల్ పరిస్థితులపైన అవగాహన లేకుండా హైకమాండ్ తీసుకునేటువంటి ఇలాంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో, అంటే ఇక్కడ పొలిటికల్ ఈక్వేషన్స్ ఇవన్నీ కూడా పెద్దగా అవగాహన లేకుండా అక్కడ నుంచి వచ్చినటువంటి డెసిషన్తో పార్టీ పైన ఏ రకమైనటువంటి ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉందంటారు? ఇప్పుడు విజయశాంతి గారు కావచ్చు, లేదా మరొకరు కావచ్చు, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, లేదా మరొక పార్టీ కానీ ఇలాంటి అనూహ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో ఏ పార్టీ కూడా తక్కువ లేదనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే మన విజయశాంతి గారి గురించి మాట్లాడుకున్నట్లయితే ఆమె బీజేపీలో ఏమి పని చేశారని తీసుకెళ్లి జాతీయ కార్యవర్గంలో అత్యున్నతమైనటువంటి ఒక పదవిలో ఆమెను నామినేట్ చేసినటువంటి మనం చూసాం. మామూలుగా అయితే మరి బీజేపీలో ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఏ స్థాయి నుంచి ఎదిగారో మన అందరికీ తెలిసిందే. అటువంటి పార్టీ మరి ఏకంగా విజయశాంతి గారిని తీసుకెళ్లి నేషనల్ ఎగ్జిక్యూటివ్ లో ఉన్నత స్థానం కల్పించినప్పటికీ ఆమె బయటికి వచ్చారు అనేటువంటిది తెలిసిందే. అందువలన పార్టీలో ఎందుకు ఇటువంటి జరుగుతాయి ఏమిటి అనేటువంటిది డిఫరెంట్ రీజన్స్, ఈక్వేషన్స్ ఇవన్నీ కూడా మనకి అన్ని పార్టీల్లో కనిపిస్తుంది. అందుకని కాంగ్రెస్ దానికి ఏమి అతీతం కాదు. మరి ఎందుకని ఇప్పుడు విజయశాంతి గారిని ఇచ్చారు? ఇప్పుడు మన మిత్రులందరూ చెప్పినట్టుగా ఆమె గడిచినటువంటి 15 నెలల్లో ఎక్కడా కూడా కాంగ్రెస్ యాక్టివిటీస్ లో బహిరంగంగా పాల్గొని కానీ, లేకపోతే ఒక స్టేట్మెంట్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఎప్పుడన్నా ఒకటి అర ఇస్తే ఇచ్చారేమో నాకైతే ఐడియా లేదు. కానీ ఆమె ఎక్కడ బహిరంగ యాక్టివిటీస్ లో స్పోక్స్ పర్సన్ గా గాను లేదా మరొక విధంగాను ఎక్కడ ఆమె ఎక్స్పోజ్ కాలేదు. కాకపోవడానికి బహుశా ఆమెకు తగినటువంటి పదవి ఇవ్వలేదనో, లేకపోతే ఎన్నికలు ఇటువంటివన్నీ కూడా అసంతృప్తి ఉండొచ్చు. రెండోది ఆమెకు ఉన్నటువంటి లాబీలో భాగంగా కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ నుంచి ఆమె బహుశా సీట్లు తెచ్చుకున్నారనేటువంటిది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఏ విధంగా వచ్చినప్పటికీ రేవంత్ రెడ్డి గారికి ఇష్టం ఉందా లేకపోతే లేదా అనేటువంటివి ఇవన్నీ కూడా సరే రాజకీయ పార్టీల నాయకులు వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు. కానీ ఈ అసంతృప్తి అనేది, లేకపోతే ఆయనకి పలుకుబడి తగ్గింది, లేకపోతే ఈయనకి పలుకుబడి తగ్గింది, ఈయన రాజీ పడ్డారు, ఇటువంటివన్నీ కూడా టీ కప్ లో తుఫాన్ లాగా సమసిపోయాయి తప్ప మరొకటి కాదు. ఎందుకు అంటే ప్రతి పార్టీలో కూడా పదవి రాకపోతే ఇక నా జీవితం వృధా అనేటువంటి అధికార దాహం ప్రతి పార్టీలో కూడా పెరిగిపోయినటువంటి నేపథ్యంలో ఇలాంటి అసంతృప్తులు వస్తాయి. కానీ ఎవ్వరు కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీ నుంచి బయటికి పోయినటువంటి దాఖలాలు, ఆ అధికారం పోయిన తర్వాత వేరే చేపలు చెరువు ఎండిపోయినటువంటి చేపల్లాగా జారిపోవడం అనేటువంటిది మనం అన్ని పార్టీలో చూస్తాం. అందుకని ఇప్పుడు కూడా ఈ 3 ఎమ్మెల్సీల అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా తలెత్తినటువంటి అసంతృప్తి టీ కప్పుల తుఫాన్ లాగా సమసిపోతుంది. తర్వాత మళ్ళా నామినేటెడ్ పోస్టుల కోసం ఎవరికి వాళ్ళ లాబింగ్ వాళ్ళు చేసుకుంటారు. అయితే దీని రాజకీయ ఇంప్లికేషన్స్ ఎట్లా ఉంటాయి ఏమిటంటే, డెఫినెట్ గా ఇప్పుడు సిపిఐ అభ్యర్థిని కూడా ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ నిర్ణయించినట్టుగా కనిపిస్తా ఉంది. మన మానవతారాయ్ గారు చెప్పినట్టు అది వాస్తవం కనుక అయితే. ఎందుకు అంటే మీరు ఫలానా అభ్యర్థిని పెట్టాలి, ఫలానా అంటే ఒక వ్యక్తిని చూపించకపోయినప్పటికీ ఫలానా సామాజిక తరగతిని మీరు పెట్టాలి అని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానం లేదా రాష్ట్ర కాంగ్రెస్ చెప్పిందంటే దాని అర్థం ఏమిటి? సిపిఐ అంతర్గత వ్యవహారాల్లో ఒక విధంగా జోక్యం చేసుకున్నట్టే. సరే వాళ్ళు కూడా దానికి తలకి ఎవరైతే ఉండలే మనకి ఎమ్మెల్సీ వచ్చిందని ఇచ్చినట్టుగా కనిపిస్తా ఉంది. నా అభిప్రాయం, అది తప్పు కావచ్చు. పైకి మాత్రం ఆ విధమైనటువంటి ఇప్పుడు ఎందుకంటే మానవతరాయ్ గారు స్పష్టంగా చెప్పారు కనుక నేను చెప్తున్నా, నా అభిప్రాయం కూడా అదే. అందుకని ఇవన్నీ కూడా రాబోయేటువంటి పంచాయతీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు, రెండవది ఈ బీసీ లేకపోతే ఎస్సీ వర్గీకరణ, వీటి మీద ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ చేస్తున్నటువంటి రాజకీయ పరమైనటువంటి దాడి, లేదా సామాజిక సంస్థలు ఉదాహరణకి ఎస్సీ వర్గీకరణ గురించి బ్రాడ్గా రెండుగా ఆ సామాజిక తరగతి చీలిపోయింది.
ఒకటి సామాజిక ఆ, వర్గీకరణను వ్యతిరేకించేటువంటి వాళ్ళు, వర్గీకరణను సమర్థించేటువంటి వాళ్ళు. అందుకని వ్యతిరేకించేటువంటి వాళ్ళని మరి సమర్థించేటువంటి వాళ్ళు ఇక్కడ తెలంగాణలో మందకృష్ణ మాదిగ బీజేపీకి దగ్గర ఉన్నారనేటువంటి ఒక బహిరంగ రహస్యం. మరి రేపు ఈ వీళ్ళందరూ కూడా మొత్తం కేంద్రమే చేసింది అనేటువంటి పేరుతోటి ఆ క్యాంప్ లో కనుక చేరేట్లయితే మరి వ్యతిరేకించేటువంటి సామాజిక తరగతి ఈ రాష్ట్రంలో కానీ, ఈ రాష్ట్రంలో సంఖ్యరీత్యా తక్కువ ఉండొచ్చు కానీ ఆర్థికంగా పలుకుబడి రీత్యా కానీ బలమైనటువంటిది ఇక్కడ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో కూడా కావచ్చు. ఆంధ్రప్రదేశ్ లోనేమో సంఖ్య రీత్యా కూడా కొంచెం వాళ్ళు ఎక్కువగా ఉంటారు. మిగతా విషయాల్లో కూడా వాళ్ళు చాలా ఫార్వర్డ్ గా ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తారు. అందుకని అక్కడ ఉన్నటువంటి రాజకీయాల్లో కానీ, లేదా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాల్లో కానీ ఈ విధమైనటువంటి కసరత్తు అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇది డెఫినెట్ గా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ పరమైనటువంటి దాడుల్ని తట్టుకోవడానికి చేసినటువంటి ఎంపిక. ఇక అధిష్టాన వర్గం లేదా ఇక్కడ అనేటువంటిది మొత్తం మనం చూస్తే రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి అంతకు ముందు నుంచి వివిధ రాష్ట్రాల్లో మనం పరిణామాలను చూసేట్లయితే కాంగ్రెస్ అధిష్టాన వర్గం అంతకు ముందు అంటే తెలుగుదేశం ఆవిర్భావం నాటి సమయంలో మాదిరి చొక్కాలను మార్చినట్టుగా ముఖ్యమంత్రులని మారిస్తే అది దానికి రాజకీయంగా పెద్ద తల బొప్పి కట్టింది. ఆ విధంగా మార్చడం సరైనది కాదు అనేటువంటిది కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అధిష్టాన వర్గం నేర్చుకున్నటువంటి పెద్ద పాఠం. ఆ తర్వాత మనం చూసాం ఆ విధమైనటువంటి మార్పులు ఎక్కడా లేవు. తప్పో ఒప్పో ఒకళ్ళని ఎంపిక చేస్తే 5 ఏళ్ళు దాన్ని కంటిన్యూ చేయడం తప్ప. ఆ క్రమంలోనే ఇప్పుడు రేవంత్ రెడ్డికి కూడా వచ్చినటువంటి ముప్పు ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. అంటే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నట్టుగా ఏఐసిసినే రంగంలోకి దిగింది డైరెక్ట్ గా. అంటే ఇక్కడ సీఎం రేవంత్ ని పక్కన పెట్టేసింది. ఇకపై జరగబోతున్నటువంటి మంత్రివర్గ విస్తరణ కావచ్చు, ఇంకా కీలకమైనటువంటి అంశాల్లో ఖచ్చితంగా ఏఐసిసి మార్కు ఉంటుంది అని ఏదైతే విమర్శిస్తున్నారో అది ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు ఆ తెలంగాణ కాంగ్రెస్ లో లాబీలు ఉన్నాయి. సరే, దానికి కొంతమంది ముఠాలు అనొచ్చు. నేను లాబీయిస్టులు అంటున్నాను. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక లాబీ, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక లాబీ, లేదా ఇంకోళ్ళు ఇట్లా ఎవరికి వాళ్ళు కొన్ని సామ్రాజ్యాలను సృష్టించుకొని కొంత లాబీయింగ్ ఉన్నమాట వాస్తవం. మిగతా పార్టీలతో పోలిస్తే ఇది ఓపెన్ గా కూడా అప్పుడప్పుడు బహిరంగంగా వస్తూ ఉంటుంది. మరి కాంగ్రెస్ అధిష్టాన వర్గం నిజంగా ఈ 3 ఎమ్మెల్సీలు లేదా ఇతర విషయాలన్నింటిలో అది పటిష్టంగా ఉండి లేదా అవన్నీ చేసేట్లయితే మరి 15 నెలలు గడుస్తున్నప్పటికీ కొన్ని మంత్రివర్గ ఖాళీలు పూర్తి చేయాల్సినటువంటి ఖాళీలు ఉన్నాయి. మరి దాన్ని పూర్తి చేయడంలో దానికి సంబంధించినటువంటి మార్గదర్శకాలని రిలీజ్ చేయడంలో కావచ్చు, లేదా అమలు చేయడంలో మరి కేంద్ర పార్టీ లేదా అధిష్టాన వర్గం మరి ధైర్యం చేయలేకపోతా ఉంది కదా. ఎవరికి మంత్రి పదవి ఇస్తే ఏ సామాజిక తరగతిని ప్రతిపక్షాలు రెచ్చగొడతాయి, లేకపోతే వాళ్ళు రెచ్చగొట్టినా రెచ్చగొట్టకపోయినా ఏ సామాజిక తరగతి ఏ విధంగా స్పందిస్తుంది, ఇటువంటి లెక్కలన్నీ కూడా ఇంకా కాంగ్రెస్ అధిష్టాన వర్గం కూడా తేల్చుకోలేనటువంటి స్థితి ఉన్నది. అందుకనే మంత్రివర్గ ఖాళీలను కూడా వాళ్ళు బహుశా నేను అనుకోవడం, నా అభిప్రాయం ప్రకారం అయితే స్థానిక సంస్థల ఎన్నికల వరకు ఇదే విధమైనటువంటి కొనసాగించవచ్చు. ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గణనీయమైనటువంటి విజయాలు సాధిస్తే ఇలాంటి అసంతృప్తులన్నింటినీ పక్కకి నెట్టేసి అప్పుడు మంత్రి పదవులను కూడా భర్తీ చేయవచ్చు అనేది నా అభిప్రాయం. అందుకని ఇప్పుడు తలెత్తినటువంటి అసంతృప్తి అయితే అదేమీ నిలిచేటువంటిది కాదు, టీ కప్ లో తుఫాను మాత్రమే.